ఇప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా బజరంగ దళం మీద నిషేధం విధిస్తారట. ఒప్పుకుంటామా అన్న? నిషేధిస్తే ఒప్పుకుంటామా అన్న? ఇవాళ మీరు ఇట్నే చేతులు ముడుచుకొని కూర్చుంటే తెలంగాణ రాష్ట్రంలో జై శ్రీరామ్ అంటే లోపడేస్తుంటారు. భారత్ మాతాకి జై అంటే నాన్ అవైలబుల్ కేసు పెడతారు. జై బజరంగ బలి అంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. హిందూ అని మాట్లాడితే కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి లోపల నొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడి చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు వేరు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు వేరు. కర్ణాటక విధానాలు కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మనోభావాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇక్కడ గుర్తిస్తాం, గమనిస్తాం. అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని వ్యతిరేకించలే, ఏ మతాన్ని కించపరచలే. అరే హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర సమావేశం పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి చాతగాలే భయపెట్ట దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఎంఏ పార్టీకి భయపడ్డాడు. ఇలా భాగ్యలక్ష్మి గుడి దగ్గర మేము సమావేశం పెట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడలే, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న. ఎంఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీలు మిమ్మల్ని ఓటు బ్యాంక్ చూసినాయి తప్ప, మీరు ఓట్లు వేసుకున్నారు తప్ప మీ అభివృద్ధి గురించి, ముస్లింల అభివృద్ధి గురించి ఏ పార్టీ మాట్లాడలే. నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ దేశంలో ముస్లిం మహిళల మనోభావాలను కాపాడడానికి, ముస్లిం సమాజాన్ని సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలా త్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ముస్లిం సమాజం ఆలోచించాలి మీ గురించి ఎవరు ఆలోచిస్తారని. అరే మేము భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టి పాత బస్తీ అభివృద్ధి కావాలనుకున్నాం, పాత బస్తీని అభివృద్ధి చేస్తామనుకున్నాం. ఒకసారి ముస్లిం మేధావర్గం ఆలోచించాలి. ఒక్కసారి మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి గుర్తించండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మీకు వ్యతిరేకం అని చెప్పి మీ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేసినటువంటి మూర్ఖత్వ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యం వెళ్తున్న విషయం, ఈ దేశంలో ముందుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఏమడిగినామన్నా పాత బస్తీకి వెళ్ళి ఎందుకు కంపెనీలు వస్తలేవు, ఎందుకు ఫ్యాక్టరీలు వస్తలేవు, ఇక్కడ నివాసం ఉన్నటువంటి ముస్లిం యువతకు గాని హిందువుల యువతకు గాని ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు ప్రశ్నించినాం, ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ప్రశ్నించినాం. దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు పాత బస్తీ అభివృద్ధి చెందలేదు? ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం గల్లీలన్నీ చిన్న చిన్న గల్లీలున్నాయి. మీరు ఒక్కసారి ప్రశ్నించినా మీరు మీ లోపల ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన భావన నింపుకున్నారు, హిందుత్వానికి వ్యతిరేకమైన భావన ఈ ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం సమాజం లోపల తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళ హిందూ ముస్లిం అని చెప్పి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే కారకులు ఇన్ని రోజులు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, వీరికి కొమ్ము కాస్తున్న ఎంఐఎం పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అడగాలి ఎంఐఎం పార్టీ నాయకులు ముస్లిం సమాజం అడగాలి. భాండి సంజయ్ ప్రశ్నించుడు పాత బస్తీ అడ్డ మీదకెళ్ళి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది వాస్తవ విషయమే. పాత బస్తీలో మాకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు? పాత బస్తీలో ఉన్న మాకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? పాత బస్తీలో ఉన్న మాకు రోడ్లు ఎందుకు వస్తలేవు? పాత బస్తీలో ఉన్న మాకు మెట్రో ఎందుకు వస్తలేదు? పాత బస్తీలో ఉన్నట్టు మాకు రోడ్లు ఎందుకు వేస్తలేరు? పాత బస్తీలో మాకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? పాత బస్తీ ఎందుకు కొత్త బస్తీ కాలేకపోతుంది అని చెప్పి అలా పాత బస్తీలోని యువత ఎందుకు ప్రశ్నిస్తలేదు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, మాకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించిన మేము. ముస్లిం రిజర్వేషన్ వల్ల ఇలా బీసీలకు అన్యాయం జరిగింది, హిందువులకు అన్యాయం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే దాన్ని మద్దతుతో ఉంటున్నారు. పాత బస్తీకి పోయి ముస్లిం సమాజం గురించి, పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడితే కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకం, ఇలా మైనార్టీలకు వ్యతిరేకం, కరడుకు బియ్యాల హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రశ్నిస్తున్నారు, ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం కూడా బజరంగ దళ్ మీద నిషేధం విధించాలని కోరుకుంటున్నారు. ఎవరు కూడా, ఏ ముస్లిం వ్యక్తి కూడా, ఏ ముస్లిం మేధావి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బజరంగ దళ్ నిషేధించాలని కోరుకుంటున్నారు. ఇలా బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసాలు సృష్టించలే, ఎక్కడ హింసను ప్రేరేపించలే. బజరంగ దళ్ ఎక్కడ కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న సంస్థ బజరంగ దళ్. హిందూ ధర్మానికి ఇబ్బంది వస్తే హిందూ సమాజంలో చైతన్యం కలిగిస్తున్న సంస్థ బజరంగ దళ్. ఇవాళ బజరంగ దళ్ మీద నిషేధం విధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడ్వాన్స్ గా వచ్చి బజరంగ దళ్ మీద నిషేధం విధిస్తా అని చెప్పి ప్రకటిస్తుంది కావచ్చు.
అందుకే మేమే అడ్వాన్స్ గా ముందుకు వచ్చి బహిరంగ దళం నిషేధం విధిస్తా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కుట్రలు వండుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన దృక్పథం చూడాలని చెప్పి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ రోజు బీసీ సమ్మేళనం పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి బడుగు బలైన వర్గాలు 1400 మంది బడుగు బలైన వర్గాలు సంబంధ వర్గాలు ఆత్మ బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచారి ఒక బీసీ అన్న, పోలీస్ కిష్టయ్య ఒక బీసీ అన్న, ఇలా ఈశాంత్ రెడ్డి అగ్రవర్ణం అయినప్పటికీ పేదోడన్న ఈశాంత్ రెడ్డి పేదోళ్ళు బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం రాజ్యం వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అరే బీసీ సబ్లానికి ఎన్ని పైసలు ఇచ్చిందన్న? 2500 ఎంబీసీ కార్పొరేషన్ ప్రకటించింది. ఇలా 2500 కోట్ల రూపాయలు కేటాయించిండు. కానీ పట్టుమని 5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా నిర్వీర్యం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ బిడ్డ లిక్కర్ దంద చేయడానికి 100 కోట్లు వస్తాయట. కేసీఆర్ కొడుకు దంద చేయడానికి 100 కోట్లు వస్తాయట. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు చంపుకోవడానికి పైసలు వస్తాయట, 1000 కోట్ల రూపాయలు. కానీ ఇలా బీసీల అభివృద్ధి కోసం బీసీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయకుండా, బీసీలకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, అగ్రవర్ణాలు పేదలను పట్టించుకోకుండా, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి ఆలోచించకుండా, పేదలను ఆదుకోవడానికి కనీసం పట్టించుకోకుండా ఇలా ఏ విధంగా ఇబ్బంది పడుతుండో ఆయన మాత్రం 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించడం ఒక్కసారి వచ్చాడు. డబుల్ బెడ్రూమ్ కట్టిమంటే కట్టిస్తలేడన్నా. ఎందుకంటే దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధ వర్గాలు ఉంటాయి, పేదోళ్ళు ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తలేడన్నా. టాయిలెట్స్ నిర్మాణం చేపట్టే పైసలు చంపుతున్నానా? దళిత బంధు ఇవ్వమంటే కమిషన్ చంపుతున్నానా? నేను చెప్పింది అన్న ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ టీవీలలో యాడ్ చూస్తే బాధ అనిపిస్తుంది. దళిత సమాజం ఆలోచించాలి. దళిత బంధు 10 లక్షల రూపాయలు మీ పేరు మీద చెప్పి ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు 30% కమిషన్లు మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకుంటుంటే ముఖ్యమంత్రికి తెలిసిందే 30%. కానీ కింద నుంచి పైకి వచ్చే వరకు 80% కమిషన్లు పోతున్నాయి. కనీసం పట్టుబడి 1,00,000 రూపాయలు కూడా ఒక దళిత బంధు ఒక దళితునికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే. దళితుడు 3 ఎకరాలని విస్తరిస్తలేడు. ఇవాళ ముఖ్యమంత్రి అంటుండే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నా. మరి బీసీలు ఏం పాపం చేసినా? బీసీ బంధు ప్రకటించడానికి నీకున్న ఇబ్బంది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరులారా, అన్ని విషయాలు డాక్టర్ లక్ష్మీనారాయణ విపులంగా వివరించారు. ఈ రోజు కేవలం ఈ సమ్మేళనం పెట్టుకొని మీరు పోయి ఇంట్లో కూర్చుంటే ఇలా బీసీల గురించి పట్టించుకున్నటువంటి ఎవడున్నాడు? ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ శంకారావం భోగించింది. తప్పకుండా జూన్లో 1,00,000 మంది బీసీ సమాజంతో ఇదే హైదరాబాద్ భాగ్యనగర్ గడ్డ మీద బీసీ శంకారావాన్ని పూర్తిస్తాం, బీసీ గర్జన నిర్వహిస్తాం. ఎట్టి పర్సెంట్ ముఖ్యమంత్రి మెడల్ వంచి, ముఖ్యమంత్రి కుటుంబం మెడల్ వంచి ఎట్టి పర్సెంట్ బీసీలకు ఎట్లా న్యాయం జరగదో చూపెడతాం. తప్పకుండా రాబోయేది మన ప్రభుత్వం. పేదల రాజ్యం రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలి. దయచేసి ఎవరు ఇంట్లో కూర్చోకండి. 5 నెలల పాటు సమయం ఇవ్వండి. ప్రతిసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది చెప్తున్నారు అన్న 5 నెలలు పూర్తి సమయం ఇస్తామన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలన్నా, ఈ రాక్షస రాజ్యం పోవాలన్నా, ఈ కుటుంబ రాజ్యం పోవాలన్నా, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని పీకి పారేయాలన్నా, ఈ నయా నిజాంకు గోరి కట్టాల్సిందే అన్న చెప్పి చాలా మంది వస్తీ సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నా. ఇక్కడున్న మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చాడండి. బీసీలందరూ కూడా 5 నెలల పాటు సమయం ఇవ్వండి అన్న. 5 నెలల పాటు సమయం ఇస్తే ఇక్కడ వచ్చేది పేదల రాజ్యం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేవలం మనం కూర్చొని మన కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులమైన ఇంత, ఈ కులం మెజార్టీ ఇంత, ఈ కులం పాపులేషన్ ఇంత, ఈ కులానికి ఎక్కువ ఇచ్చిండు, ఈ కులానికి తక్కువ ఇచ్చిండు అని చెప్పి మన మధ్య చాట్ల తౌడేసి కుక్కర కొట్టాడ పెట్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడన్నా. కుక్కల కంటే హీనంగా భావిస్తున్నానా మనల్ని? పేదోళ్ళ బతుకులు బర్బాదనే అన్నా. అగ్రవర్ణాల్లో పేదలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పేదలు గాని పేదోడుగా ఉంటుంది తప్ప కేసీఆర్ కుటుంబం పెద్దోనుగా మారింది. కోటీశ్వర్లు అవుతున్నా, విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నా. ఇక్కడ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పేదోడు ఉపాధి వేసుకుందామంటే కూడా కనీసం రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న విషయాన్ని పేదలందరూ గుర్తించాల్సిందిగా
గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కష్టపడి మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆలయ భాస్కర్ గారికి దీని తెర వెనుక ఉండి అన్ని ఏర్పాట్లు చేసి ప్రోత్సహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పూర నర్సయ్య గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.